ఇంకా ఉసిరికాయల సీజన్ అయితే వచ్చేసింది కదా, ఇంకా లేట్ చేయకుండా ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టేసుకుందాం. ఇలా రాగానైతే తినకండి, ఒక్కసారి ఉసిరికాయ పచ్చడి పెట్టుకొని అయితే తినండి. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. నేనైతే 1 kg ఉసిరికాయ పచ్చడి అయితే పెడుతున్నాను. సో 1 kg ఉసిరికాయలను అయితే ఫస్ట్ నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు. ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్లో 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతి పొడి, అలాగే 2 స్పూన్ల ఆవపొడి వేసుకోవాలి. ఆవపొడి ఫ్లేవర్ మీకు ఎక్కువ ఇష్టమైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉసిరికాయ ముక్కలకు పట్టేలాగా. ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనమైతే పోపు వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇంకా పోపులోనైతే ఆవాలు, జీలకర్ర, ఇంకా గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గార్లిక్ వేసుకునే వరకు. ఎందుకంటే పోపు చల్లారే వరకు గార్లిక్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. పోపు మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే ఉసిరికాయలలో వేసుకోవాలి, అలా అయితేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. పోపు వేసుకొని బాగా కలుపుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండుకుంటే అంతే, మన ఉసిరికాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో ఉసిరికాయ చట్నీతో తింటే ఆహా సూపర్. మరి ఇంత మంచి రెసిపీని మీకు పరిచయం చేసినందుకు చిన్న లైక్ అయితే ఇవ్వచ్చు కదా.